రాష్ట్ర ప్రజలంతా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని గుర్తించి ఖచ్చితంగా మళ్లీ వైసీపీని అధికారంలోకి వచ్చేలా ఓటు వేయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాక సత్యనారాయణ అన్నారు. శనివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో కులమతాలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు అందించారని వాటిని గుర్తించి నడుచుకోవాలన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. వేదిక మీద ఉన్న బిషప్ బి రాజు గారు, అలాగే యాస్ట్రాలజిస్ట్ పంతులు గారు, భరద్వాజ్ గారు, అలాగే విజయ్ కుమార్ సీనియర్ న్యాయవాది, ఇంకా ముస్లిం తరపున ఒక ఆయన వస్తున్నారు. మీ టైం చాలా విలువైంది కాబట్టి స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, రేపు 13వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు మోసానికి నమ్మకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. మోసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి అనేది 2 విషయాలు మీకు వివరించి చెప్తాకి మీ ముందుకు వచ్చా. ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు తిప్పి పేద ప్రజలకు గుప్పుడు అన్నం దొరుకుతుంది, పేద ప్రజలకి సుఖంగా జీవిస్తున్నారు, ప్రజలకి అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ముఖ్యమంత్రులు అన్నీ చూస్తున్నాం, మీ అందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా. ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల గురించి ఆలోచించిన దాఖలా లేవు. వారు అధికారులు రావటం, నవాట్లకు వచ్చి కొన్ని వేల కోట్లు నవాట్లకి హోటల్స్కి ఖర్చు పెట్టడం, పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుంటాం తప్ప పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు చూడలేదు. అంటే మాట ఇచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని. అదే 14 సంవత్సరాల సీఎం, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చిన మాట ఒక్కడు కూడా అమలు చేయడు. 600 హామీలు ఇచ్చారు, ఏ హామీ కూడా అమలు చేయలేదు. ఈయన నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి దాంట్లో కాకుండా ఇంకా ఎక్కువ అమలు చేశారు. అవి ఏంటంటే నాడు నేడు, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలు, విద్యని ఆరోగ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేరు బి రాజు, క్రైస్తవ బిషప్గా మరి ఉంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఇస్తాను అనేటువంటి ప్రమాణం చేశారు. అదేవిధంగానే 5,000 రూపాయలు క్రైస్తవులకు ఇచ్చారు. మరి ఆనాడు మోడీ గారు వాగ్దానం చేసి చాలా విషయాలు తప్పిపోయారు. మణిపూర్ సంఘటన తీసుకున్నట్లయితే మణిపూర్లో మరి చాలా ఊతకొత్తకు వచ్చినటువంటి విధానాన్ని మేము క్రైస్తవులుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ చాలా బీభత్సమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. చూసినప్పుడు వారి యొక్క దుస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. కనీసం పట్టించుకున్నటువంటి నాదుడు మరి అక్కడ లేనటువంటి విధానాన్ని మేము చూసాం. మరి నిజంగా అప్పుడు గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేసినప్పుడు కూడా మోడీ గవర్నమెంట్లో మణిపూర్ విషయంలో అసలే స్పందించలేనటువంటి విధంగా మరి చాలా నిస్పృహమైన స్థితిలో, దయనీయమైన స్థితిలో దాన్ని వదిలేసినటువంటి విధానాన్ని మేము ఖండించాం. క్రైస్తవులుగా మేము ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాం, మరి ఎవరు కూడా మరి క్రైస్తవ యొక్క సమాజానికి చెప్తున్నది ఏంటంటే న్యాయమైనది ఏదో దాన్ని చూసి మీరు ఓటేయాలని మనవి చేస్తూ ఉన్నాను. న్యాయంగా పోరాటం చేస్తున్నటువంటి క్రైస్తవులకు పోరాటంగా నించున్నటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వారికి ఓటేసి మరి రానున్న రోజుల్లో క్రైస్తవం యొక్క విధానాన్ని లేకపోతే చర్చిలకి కట్టించడానికి కోసం అవనివ్వండి, లేకపోతే క్రైస్తవులని ముందుకు నడిపించడానికి అవనివ్వండి, ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకులు కాబట్టి వారికి మీరు ఓటు వేసి మరి గెలిపించాలని మరి కోరుతూ ఉన్నాం. ఇంకను కూడా క్రైస్తవులు ఇప్పుడు మేల్కోవాలని మనవి చేస్తూ ఉన్నాను.
శంకర భరద్వాజు. నేను నగరంలో గత 50 సంవత్సరాలుగా జ్యోతిష్కుడిగా ఉంటున్నాను. బ్రాహ్మణ సమాజంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా కూడా నేను అనేక మంది బ్రాహ్మణులకు అందరికీ కూడా సహాయం చేసినటువంటి వ్యక్తిని. బ్రాహ్మణ సమాజాన్ని అందరికీ కూడా నా గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరికీ కూడా నేను ఈ ముఖ్యంగా పత్రికాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరి సముఖంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుళ్ళులో ఎవరైతే ఉన్నారో దేవాలయాల్లో పనిచేసుకున్నటువంటి ఆచార్య స్వాములందరికీ కూడా రిటైర్మెంట్ లేదు. వారు బతికి ఉన్నంత కాలము పని చేసుకోవచ్చి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత బ్రాహ్మణ సమాజానికి వచ్చినటువంటి నష్టం లేదు. కొంతమంది దొంగ వీడియోలు చేయించి బ్రాహ్మణులకు అన్యాయం జరిగిపోయిందని చెబుతున్నారు. దయచేసి మీరందరూ అది నమ్మవద్దు. నేను చాలామంది బ్రాహ్మణ కుటుంబాల దగ్గరికి వెళితే వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అల్పాహారం కూడా తీసుకోకుండా గాయత్రి జపం చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని చెప్పేసి మేము జపం చేస్తున్నామండి అన్నారు. ఎందుకయ్యా మీరు చేస్తున్నారు అనగానే ఆయన పంచి తీసి చూపించాడు. నేను రాజశేఖర్ రెడ్డి గారి వలన గుండె ఆపరేషన్ చేయించుకోగలిగాను. ఈరోజు నేను బతికి ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూస్తున్నానంటే నేను గుండె ఆపరేషన్ రాజశేఖర రెడ్డి గారి వల్ల చేయించుకుని బ్రతకడం వల్ల ఈవేళ జగన్మోహన్ రెడ్డి చూసే అవకాశం నాకు వచ్చిందని చెప్పి ఒక సద్బ్రాహ్మడు చెప్పాడు. అదేవిధంగా 35 దేవాలయాలు విజయవాడలో పడగొడితే చంద్రబాబు నాయుడిని ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి భారతీయ జనతా పార్టీ తాలూకు వ్యక్తి మాణిక్యాలరావు గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ రామతీర్థాల్లో కావాలని ఆ రాముడి తాలూకు విగ్రహాన్ని విరిచేసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన చేశారు. అదేవిధంగా రథాన్ని కాల్చేసి ఇది కేవలం గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లో రథాలు కాల్చేశారని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకమైన చర్యలు చేస్తారు. ఇంకా రేపు కూడా మీకు ఫోనుల్లో వస్తున్నాయి, బ్రాహ్మణులకు అన్యాయం జరిగిపోయింది. బ్రాహ్మణులకు ఏమీ అన్యాయం జరిగిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల అనేక మంది ఇంజనీరింగ్ చదువుకుని ఈవేళ అబుదాబి, కువైటు, అమెరికా, లండన్లో కూడా కొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇది ఒక పాయింట్. 2, అమ్మఒడి పథకం ద్వారా కేవలం బాల కార్మిక వ్యవస్థ రద్దు అయింది ఆంధ్రప్రదేశ్లో. అంటే కేవలం అమ్మఒడి వలన కేవలం 1000 రూపాయలకి పిల్లల్ని కూలికి పంపించేవారు ఈ రోజున నెలకి 1500 చొప్పున 18,000 రూపాయల వరకు అమ్మఒడి పథకంలో పడితే వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నారు. ఈవేళ టీ కొట్టులో కానీ మెకానిక్ షాప్లో కానీ ఎక్కడా కూడా బాల కార్మికులు లేరు. మోడీ గారు బాల కార్మికుడు అయి ఉండి 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి ఏం చేశారని చెప్పి మీ పత్రికాముఖంగా నేను అడుగుతున్నాను. ఈవేళ ఉత్తరప్రదేశ్లో చూస్తే టీ షాపుల్లో కుర్రాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ ఈనాడు విశాఖ నగరంలో మీరు ఎక్కడైనా చూడండి, ఏ షాపులోనైనా కుర్రాళ్ళు పనిచేస్తున్నారా? లేదు. వాడికి భోజనం పెట్టి 18,000 రూపాయలు ఇస్తుంటే చక్కగా చదువుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఏమండి, ఫీజు రీయింబర్స్మెంట్ వలన పేద బ్రాహ్మణులు చదువుకున్నారు చెప్పాం. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఈవేళ చదువుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 2,500 ఉన్న మెడికల్ సీట్లు ఆయన అధికారంలోకి వచ్చాక 6,000 సీట్ల వరకు వచ్చాయి. మళ్ళీ రాష్ట్రం విడిపోయాక మనకు సీట్లు తగ్గిపోయాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీట్లు పెరిగాయి.